హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాల్టి వ్లాగ్లో అండి మీకు ఒక 2 మంచి స్నాక్ రెసిపీస్ చూపిస్తున్నాను. సో నిల్వ చేసుకునే స్నాక్స్ అనమాట. ఈ వింటర్లో ఎక్కువగా టీ కాఫీ తాగుతూ ఉంటాం కదా. సో ఆ 2 స్నాక్స్ కనుక ఉంటే ఎంచక్కా కొంచెం కొంచెం పెట్టుకొని తినొచ్చు. సో ఆ స్నాక్స్ ఏంటి అంటే మిక్చర్స్ అనమాట. ఒకటి దాల్ మిక్చరు, ఇంకోటి వచ్చేసి సేవ్ మిక్చరు. సో 2 మిక్చర్లు చాలా బాగుంటుంది. సో చలికాలం కదా, ఎప్పుడైనా మనకి ఏదైనా తినాలి కారకారంగా అనిపించినప్పుడు ఇవి భలే ఉంటాయి అన్నమాట, క్రిస్పీ క్రిస్పీగాన. సో అవి చేసి చూపిస్తాను. నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా ఇంటికి రేపు మా మరిది, మా చెల్లి, పాప, మా ఆడబొడుచు వాళ్ళ ఫ్యామిలీ, ఇలా 2 ఫ్యామిలీస్ వస్తున్నాయి అనమాట. సో ఈవినింగ్ టైంలో ఉన్నాయనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్నాక్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని చేశాను. అలాగే నన్ను దోసపిండి, ఇడ్లీ పిండి అలా మీరు కొలత వేసేటప్పుడు నాకు చూపించండి అక్క అని అడుగుతున్నారనమాట. సో ఇప్పుడైతే అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే నేను మార్నింగే అనమాట లంచ్ బాక్సులు కట్టడానికి ఉదయాన్నే లెగుస్తాను కదా, అప్పుడే నేను ఇదిగోండి సోయా బీన్సు, ఆ తర్వాత శనగలు, కబులి చెన్న ఉంటాయి కదా వైట్వి. సో ఆ శనగలు, ఆ తర్వాత బొబ్బర్లు, మినుములు, ఇవన్నీ కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కొంచెం నానాలండి. సో ఈ లోపల నేను మిక్చర్ చేసి చూపిస్తాను మీకు. సేవ్ మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు దోసపిండి, ఇడ్లీ పిండి నేను ఎలా కొలతలతో ఎలా కలుపుకుంటానో చూపిస్తాను. సో ఇవాళ కొంచెం ఎక్కువ పిండే కలుపుతున్నానులేండి, ఎందుకంటే చెప్పాను కదా. సో వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వారానికి సరిపడా ఒకటేసారి చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ దోసపిండికి అనమాట. దోసపిండికి ఇదిగోండి ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ అనమాట. సో ఆ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, అలాగే ఒక పావు గ్లాసు శనగపప్పు మాత్రం ఉంటే వేస్తానండి, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయన్నమాట శనగపప్పు వేసుకుంటే. అలాగే ఒక పావు స్పూను మెంతులు, అంతేనండి. ఇది వచ్చేసి దోశకన్నమాట. సో నీళ్ళు వేసేసి కనీసం ఒక 4 నుంచి 5 గంటలు నానబెట్టి కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను. సో గ్రైండర్లో వేసేటప్పుడు ఇప్పుడు సేమ్ ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి నానబెట్టిన అటుకులు కూడా వేసేస్తాను. సో అప్పుడైతే దోసపిండి రెడీ అయిపోద్ది. సో ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి ఇడ్లీ కోసము రాగి ఇడ్లీ చేస్తున్నాను. సో రాగి ఇడ్లీ కోసం నేను ఏం చేశానంటే ఈ గ్లాస్ తోటి మినపప్పు తీసుకున్నాను, అదే గ్లాస్ తోటి రాగులు తీసుకున్నాను. కావాలి అనుకుంటే 2 గ్లాసులు రాగులు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ నేను 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు రాగులు, ఇంకో గ్లాసు ఉప్పుడు బియ్యం అనమాట. సో ఇవి వచ్చేసి ఉప్పుడు బియ్యం. మనం దోశ కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఉప్పుడు బియ్యం అనమాట. ఉప్పుడు బియ్యంలో ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం అనేది ఆప్షనల్, వేస్తే చాలా బాగుంటాయండి. దోశల్లో కూడా సగ్గుబియ్యం కొంచెం వేస్తే ఎర్రగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్గా వస్తాయి. అయితే క్రిస్పీగా రావు, సాఫ్ట్గా వస్తుంది సగ్గుబియ్యం వేస్తే. అందుకే దోశలో వేసుకోలేదు. ఇడ్లీలో మాత్రమే ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకున్నాను. ఏం లేదండి, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాసు రాగులు. ఒకవేళ మీరు కంప్లీట్గా రాగులే తినేలా ఉంటే 2 గ్లాసులు రాగులు వేసుకోండి. ఇక నేనేం చేశాను, 1 గ్లాస్కి రాగులు, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాసులు బియ్యం, ఉప్పుడు బియ్యం అయితే తీసుకున్నాను అంతే. దాంట్లో ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకున్నాను, ఇడ్లీలు సాఫ్ట్గా రావడం కోసం. ఆ తర్వాత ఇంకా మామూలు ఇడ్లీల కోసం కూడా 1 గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే బాగుంటుందండి. 3 గ్లాసులు కొంతమంది వేస్తారు. సో ఇడ్లీలు కొంచెం గట్టిగా వస్తాయని నా ఫీలింగు. సో మినపప్పుని బట్టి కూడా వేసుకోవచ్చులేండి. నేనైతే మాత్రం డబుల్ హార్స్ మినపగుళ్ళు అయితే వాడతాను. సో నేను మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసులు రవ్వ అయితే వేస్తాను. బియ్యం అయితే మాత్రం 1 గ్లాస్కి 3 గ్లాసులు అంతే. సో అవన్నీ కడిగి నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే నేను ఇది వచ్చేసి శనగపిండి. సో చెప్పాను కదా మీకు మిక్చర్ చేస్తున్నానని. ఇది వచ్చేసి ఒక 1/2 kg శనగపిండిలో నేను కొంచెం సాల్టు, అలాగే వాము ఉంటుంది కదా, వామ్ని దంచి పెట్టుకున్నాను. సో అది 1 స్పూను వాము వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను. వేడి ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నానండి. వేడి ఆయిల్ వేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా, సో క్రిస్పీగా ఉంటుంది. సో కారం కోసం మిరియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. సో మిరియాల పొడి మీకు వద్దు అనుకుంటే మీరు మామూలు పచ్చికారం కూడా వేసుకోవచ్చు, అదే మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనేమో మిరియాల పొడి వేసుకున్నాను.
ఆ తర్వాత వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకోవడమేనండి. చపాతీ ముద్దలాగా అంటే మరీ గట్టిగా కాదు, కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. గొట్టంలోకి పిండి దిగేలాగా. ఇందులో బియ్యపు పిండి, మైదా పిండి ఇట్లాంటివి ఏవి కలపకూడదండి. ప్యూర్ గోధుమ పిండితో చేసుకుంటేనే కమ్మగా ఉంటాయి. ఇదిగోండి ఇలాగ మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత జంతికల గొట్టం ఉంటుంది కదా, సో జంతికల గొట్టంలో ఎన్ని రకాల ప్లేట్స్ ఉంటాయి, చాలా చాలా రకాల ప్లేట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్లేట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మరీ వాంపూస కాదు, కారపూస అనమాట. సో వాంపూసకి ఇంకా చిన్నవిగా ఉంటాయి హోల్స్. సో ఆ ప్లేట్ నా దగ్గర పోయింది, అందుకని చెప్పేసి నేను కొంచెం లావుగా ఉన్నవి వేసుకున్నాను. ఆ తర్వాత ఇవి కూడా అనమాట, అంటే అన్ని రకాల ప్లేట్స్ యూస్ చేసి రకరకాల జంతికల్లాగా వేసుకున్నాం అనుకోండి, మిక్చర్ కదా, తినేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మాత్రం నేను చిన్న హోల్స్లో వేసుకుంటున్నాను కారపూసలాగా. ఇదిగోండి ఇలా మనకి ఈ మాత్రం ఉంది అంటే పిండి బాగా జారుతుందండి, అంటే బాగా వస్తుంది అనమాట. ఇంకా వాటర్ ఎక్కువ అయిపోయినా సరే మెత్తబడిపోతాయి, అలానే ఇంకా గట్టిగా ఉంటే గొట్టంలోకి దిగదనమాట పిండి. ఈ మాత్రం కలుపుకోండి. ఆ తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టేశాను ముందుగానే. ఇంక ఇక్కడేమో పిండి మీద మూత పెట్టేశాను. పిండి ఆరిపోకూడదు కదా, పిండి ఆరితే మళ్ళీ రాదు. సో ఇదిగోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట. నూనె ఎంత వేడిగా ఉంటే మనకు అంత బాగా వస్తాయి. ఇదిగోండి ఒక టేస్ట్ చూశాను, కొంచెం ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు వేసేస్తున్నాను. అయితే నూనె బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోండి, లేదంటే చేతి మీదకి మంట వచ్చేస్తుంది, అంటే సెగ వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం మంటను తగ్గించుకొని ఇదిగోండి ఇలా వేసుకోండి. వేసిన వెంటనే గరిటతో అయితే కలపకండి, అదే ఆటోమేటిక్గా ఆయిల్ అంతా కూడా తగ్గుతుంది. నార్మల్గా వచ్చినప్పుడు తిప్పేసుకోవడమే. మరీ ఎర్రగా ఫ్రై చేసుకోకుండా కొంచెం క్రిస్పీగా అయినట్లుగా మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. సో మీరు కావాలి అనుకుంటే దీన్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు, మిక్చర్ లాగా కావాలి అనుకుంటే నలిపేసి స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు నేను చెప్పాను కదా, నేను 3-4 వెరైటీస్ చేస్తున్నాను కాబట్టి ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట. ఇది ఒక వాయి వేసుకున్నాను. ఆ తర్వాత రిబ్బన్ పకోడీ లాగా వస్తుంది కదా మనకి, రిబ్బన్ టైప్లో వస్తుంది అనమాట, హోల్ ఉండేది. సో దాంతో రిబ్బన్ లాగా వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది. సో ఇదేంటంటే కొంచెం లావుగా ఉంటుంది అనమాట ఈ పకోడీ, అంటే ఈ పర్టికులర్ ప్లేట్ అనేది కొంచెం లావుగా ఉంటుంది హోలు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట, లేదంటే పైనంతా బాగా కరకరలాడుతూ ఉంటుంది, నిలవయ్యే కొద్దీ మెత్తబడిపోతుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మరి ఓవర్ హీట్ ఉన్నప్పుడు వేయకండి. ఇందాక మనం వేసింది క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాము. ఇది మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి స్లోగా. సో ఫస్ట్ ఏం చేశానంటే ఒక వాయి కూడా తీసేసి రెండో వాయి కూడా వేసి, సో 2 వాయిల్ని ఒకటేసారి సిమ్లో పెట్టుకొని, అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నానండి. ఇది రెండో వెరైటీ అనమాట. ఆ తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది మూడో వెరైటీ జంతికల్లాగా అనమాట. సో అన్నీ ఒకే టేస్ట్ ఉంటాయి, కాకపోతే ఈ షేప్స్ చూడడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి డిఫరెంట్ షేప్స్లో వేస్తున్నాను. అన్నీ కూడా జంతికల్లాగా ఉండవండి, మనం బయట షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, లిమ్కీస్ అని చెప్పేసి ఉంటాయి కదా, సో అలా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, అంతా శనగపిండే కదా, మనం బియ్యపిండి కలుపుకోలేదు కాబట్టి. సో ఇప్పుడు ఇలా 3 వాయిలు వేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మిగతా దాంట్లో ఏంటంటే కొంచెం పిండిలో కొంచెం వాటర్ కలిపేసుకొని బూందీ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసేసుకొని బూందీని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, అలాగే చిన్నది వంట సోడా కూడా వేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చేసి మీకు కావాలి అనుకుంటే ఇలాగే వేసేసుకోవచ్చు బూందీ, కాకపోతే కొంచెం వీడియో కోసం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఏం చేస్తున్నానంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలరు, ఇంకొక దాంట్లో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలరు వేస్తున్నాను అనమాట. ఇది ఆప్షనల్ అండి, జస్ట్ చూడడానికి బాగుంటుందని మాత్రమే వేస్తున్నాను అంతే, ఇంక వేరేది ఏమీ లేదు. వేయకపోయినా పర్లేదు, డైరెక్ట్గా బూందీ అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి. పిండి అయితే ఇలా ఉండాలండి, మనకి బజ్జీ పిండి కన్నా ఇంకొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి, అప్పుడైతే మనకి బూందీ బాగా దిగుతుంది అనమాట. సో ఇలాగా ఆ బూందీ వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఒకవేళ ఈ గరిటె లేకపోతే మన దగ్గర చిల్లుల గరిటె ఉంటుంది కదా, సో అందులో అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని ఒక గరిటెతోటి ఇలా అంటే కిందకి బూందీ చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే ఇది కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టి బూందీ కాల్చుకోవాలి, లేదంటే బూందీ కూడా పొంగదు, చప్పటి పడిపోతాయి అన్నమాట. కాబట్టి హై ఫ్లేమ్లో ఎప్పుడు డీప్ ఫ్రైస్ ఏదైనా సరేనండి,
ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. ఒకవేళ మనం బాగా లావుగా ఉన్నవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే మాత్రమే కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అంతేగాని మిగతావి ఏవైనా సరే ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి. ఆ తర్వాత మంట తగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు అవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా తినేటప్పుడు పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా! అందుకని పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాననమాట. సో, ఇంక ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలాగా ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? జంతికలు లాంటివి, ఆ తర్వాత సన్న వాంపూస, ఆ తర్వాత రిబ్బన్ పూస, ఆ తర్వాత పల్లీలు, గ్రీన్ కలర్ బూందీ, అలాగే రెడ్ కలర్ బూందీ అనమాట. మొత్తం ఇవన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి చిన్న చిన్నవి. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి. వాళ్ళకి బాగా నచ్చాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే చేసిన రోజే కొన్ని తినేసాం మేమైతే. ఇదిగోండి మొత్తం ఇలాగా. మీరు కావాలి అనుకుంటే ఇంకా బూందీలా కాకుండా ఇలా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. జంతికల్లాగా వేసుకొని రిబ్బన్ పకోడీలా వేసుకొని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు కొన్ని ప్లేట్‌లో ఏసిస్తే తింటూ ఉంటారు. సో, ఇలా పప్పులతో మిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను పల్లీలు అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం పుట్నాలు కూడా ఫ్రై చేసి వేసుకున్నాను. ఇందాకే వేయాలి మర్చిపోయాను. పుట్నాల పప్పు తెలుసు కదా! వేయించిన పుట్నాల పప్పు అది కూడా కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత కారము, జీలకర్ర పొడి, ఉప్పు. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. నాకెందుకో ఈ చాట్ మసాలా ఫ్లేవర్ నచ్చదనమాట ఈ మిక్చర్‌లో. అందుకే నేను చాట్ మసాలా వేయలేదు. మీకు నచ్చేలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. వేసేసుకొని ఇంక ఇలా మొత్తం అంతా ఒకసారి టాస్ చేసుకుంటే అయిపోయిందండి మన మిక్చరు. ఇదిగోండి చూస్తున్నారు కదా! భలే ఉంది కదా చూడడానికి. తినడానికి కూడా అంతే బాగుంటుందండి. ఈ చలికాలంలో ఇలా చేసుకొని టీ, కాఫీలతో ఈవినింగ్ టైంలో ఎంచక్కా మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఇదైతే ఒక రకం మిక్చరు. అయితే చేసేయడం ఈజీ కానీ దీన్ని స్టోర్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే గాలి పోకుండా జాగ్రత్తగా స్టోర్ చేయాలి. గాలి పోయింది అంటే దానికున్న టేస్ట్ అంతా పోతది. చప్పగా అంటే మెత్తబడిపోయాయి అంటే అసలు బాగోవు. కాబట్టి ఇదిగోండి ఇలా ఏదైనా ఒక స్టీల్ బాక్స్‌లో గానీ, లేదంటే ఏదైనా గ్లాసు జార్‌లో గానీ యేసుకొని గాలి పోకుండా ఇలా ఒక పేపర్ గానీ, లేకపోతే ఏదైనా కవర్ గానీ ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు ఇదేమవుద్దంటే గాలి లోపలికెళ్ళదు. సో, గట్టిగా ఉంటదనమాట. నేనైతే ఇంక ఇలా మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను. అయితే ఇది అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మీకు ఇంకొక మిక్చర్ కూడా చేస్తానని చెప్పాను కదా! దాల్ మిక్చర్ అనమాట. సో, ఇదొచ్చేసి అన్ని రకాల దాల్స్. సో, ఫస్ట్ అయితే నేను ఇవన్నీ నానబెట్టేసుకున్నాను. సో, ఈ మిక్చర్ చేసే లోపల ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి. కనీసం ఒక 4, 5 అవర్స్ నానితే చాలండి. అప్పుడు వస్తాయన్నమాట. సో, ఫస్ట్ ఇవొచ్చేసి సోయా బీన్స్ కడిగి నానబెట్టేసాను. ఆ తర్వాత ఒక క్లాత్‌లో వేసేసి దానికున్న వాటర్ అంతా పోయే వరకు తుడిచేసాననమాట. వాటర్ మీద వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. అందుకని చెప్పేసి అంటే మన మీద పడతదనమాట వాటర్‌తో గనుక వేస్తే. సో, అవన్నీ ఒక క్లాత్‌లో ఏసేసి బాగా తుడిచేసి వేడి వేడి ఆయిల్‌లో వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసే ఫ్రై చేయాలండి. ఒకవేళ మీరు పొరపాటున కూడా మూత తీయకండి. ఎందుకంటే అవి పేలుతాయన్నమాట. పప్పులు పేలుతాయి. కాబట్టి మీరు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై అవ్వనియండి. అది బాగా ఫ్రై అయ్యింది అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే మూత తీసేయండి. ఒక్కసారి ఇవి ఫ్రై అయ్యాయి అంటే పేలవింక. అవి పేలేటప్పుడే అవి ఫ్రై అవుతున్నాయి అని అర్థం. ఒకసారి టప్ టపా అనే సౌండ్ ఆగిపోయింది అంటే అప్పుడు మీరు మూత తీయొచ్చు. మూత తీసేస్తే ఫ్రై అయిపోయాయి అని. సో, నేనైతే ఫస్ట్ సోయా బీన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి నానబెట్టుకున్న కాబూలీ చెన్న. సేమ్ కాబూలీ చెన్న కూడా అంతేనండి. కడిగేసి అంటే నానబెట్టేసి కడిగేసిన తర్వాత ఒక క్లాత్‌లో దానికున్న తడంతా తుడిచేసి వేడి వేడి ఆయిల్‌లో వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి. అవంతా కూడా బాగా టప్ టప్ అన్న సౌండ్ ఆగిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా వేగిపోయాయి. మీకు వేగాయి అని ఎలా తెలియాలి అంటే సౌండ్ ఆగిపోతే ఆటోమేటిక్‌గా ఇవి వేగుతున్నాయి అని అర్థము. ఆ తర్వాత ఒక పప్పు తీసి నోట్లో వేసి చూడండి. మీకు కరకర అన్నట్లుగా అనిపిస్తే ఫ్రై అయిపోయినట్లే. ఇంకా తీసేసుకోవడమే. ఇదిగోండి సోయా బీన్స్, అలాగే కాబూలీ చెన్న, ఆ తర్వాత బొబ్బర్లు, ఆ తర్వాత మినుములు. ఇవే అనమాట. సో, అక్క ఇవంత హెల్తీ కాదు అనుకుంటే నేను ఇవన్నీ మ్యాక్సిమం ఉడకబెట్టి కర్రీ చేస్తాను. లేకపోతే బాయిల్ చేసుకొని తింటామండి. ఇది ఏంటంటే అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటాయన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే. సో, ఇదిగోండి ఇందులో నేను సేమ్ ఇందాకట్లాగానే జీలకర్ర పొడి, కారము, ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాననమాట. సో, ఇదన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి.
ఇదిగోండి చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగున్నాయో. ఈవినింగ్ టైంలో అలా టీవీ చూస్తూ ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంక ఈ లోపల ఏంటంటే ఈ 2 చేసే లోపల మినపప్పు ఇవన్నీ కూడా అంటే దోస పిండి, ఇడ్లీ పిండి అన్నీ కూడా బాగా నానిపోయాయి. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా నేను గ్రైండర్లో అయితే వేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇడ్లీకి అయితే వేసుకుంటా ఉన్నాను. సో ఇదిగోండి, ఇది వచ్చేసి రాగి ఇడ్లీ కోసం అనమాట. సో పిల్లలు ఇంక అందరూ ఉంటారు కదా, అందుకని నేను 2 రకాల ఇడ్లీలు కలిపాను. రాగి ఇడ్లీ అలాగే నార్మల్ ఇడ్లీకి ఇంకా దోశ. సో ఈ రాగి పిండి ఇడ్లీ తోటి మనం దోశలు కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. 2 in 1 పిండి అనమాట అదైతే. సో ఇదిగోండి, ఇలాగ మొత్తం అంతా గ్రైండర్లో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి నాది బటర్ఫ్లై గ్రైండర్ అండి. నా గ్రైండర్ గురించి కూడా చాలామంది అడిగారు రివ్యూ చేయమని. అంటే ఇది ఇప్పటి గ్రైండర్ కాదండి, ఇది ఎప్పటిదో నా పెళ్ళి కాకముందు అమ్మ దగ్గర ఉండేది. సో మా అమ్మ వాడట్లేదని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట ఈ గ్రైండర్ అయితే. 3 రాళ్ళ గ్రైండరు, చాలా మంచి గ్రైండర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నవి అన్నీ 2 రాళ్ళు ఉండేవే వస్తున్నాయి. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం 3 రాళ్ళవే తీసుకోండి. 2 రాళ్ళవి పెద్దగా పనిచేయవు అనమాట. సో ఇంక అక్కడి నుంచి ఆ గ్రైండర్ వేసేసాను, దాని మట్టుగా తిరుగుతూ ఉంది. ఈ లోపల అయితే మా వారు వచ్చారు. సో టీ పెట్టేశాను, పిల్లలకేమో పాలు పెట్టేశాను. సో పాలు పిల్లలకి ఇచ్చేసి ఈ కొన్ని స్నాక్స్ పెట్టేస్తే చాలు. ఇంక నేను వేరే స్నాక్స్ ఏమీ చేయలేదన్నమాట. ఇవే అనమాట, ఇదిగోండి. ఇంక ఇలా కొన్ని తీసి ప్లేట్లో అయితే ఇవి కంప్లీట్గా చల్లారాకే స్టోర్ చేసుకోండి. చాలా బాగున్నాయండి అసలు, కర్కర్లాడుతూ. ఇవి కానీ ఆ తర్వాత సేవ్ చేశాను కదా, శనగపిండితోటి చేసిన జంతికల్లాగా చేశాను కదా, అవైతే అసలు భలే ఉన్నాయన్నమాట. ఇంకా మీకు కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఆ మిక్చర్లో లైట్గా పంచదార పౌడర్ కూడా వేసుకుంటే అది కూడా బాగుంటుంది. అంటే అదొక టేస్ట్ అనమాట. ఎవరికైనా స్వీట్ నచ్చితే కొంచెం ఒక 2-3 స్పూన్లు పంచదారని పౌడర్ చేసి అది కూడా కలుపుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. నార్త్ సైడ్ ఎక్కువ తింటారు స్వీట్, సో మనం తినంలేండి. ఇద్దరు షేర్ చేసుకోండి. బాగుందా? అక్కడ కూర్చొని తినిద్దరు, పాలు ఇస్తాను. ఇదిగోండి, ఇంకా పిల్లలకైతే పెట్టించేసాను. సో వాళ్ళకైతే ఇలాంటి కారకారంగా చేసినవి బాగానే తింటారులేండి. అన్నం తినమంటే ఏడుస్తారు కానీ ఇలాంటివి ఎందుకు తినరో చెప్పండి. సో అవైతే వాళ్ళు తింటున్నారు. ఒకవైపు పాలైతే మరుగుతున్నాయి. ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా కొంచెంసేపు తింటూ సినిమా చూస్తూ ఉన్నాను. ఏదో బ్లాక్ ప్యాంథర్ సినిమా అంట. సో బాగుంది ఇది సినిమా, వెబ్ సిరీస్ అనుకుంటా యాక్చువల్గా అది. సో చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంక ఈ లోపల పాలు మరిగిపోయాయి. ఇదిగోండి బూస్ట్ అయితే కలిపి ఇచ్చేసాను. ఇవాళ వేరే స్పెషల్ స్నాక్స్ అయితే ఏమీ లేవు, ఇవే అనమాట. ఇంకా అన్నీ చేయాలి అంటే అవ్వదు కదా, అందుకని చెప్పి ఆ తర్వాత ఇంక మా వారు వచ్చేస్తే ఇంక మా వారికి కూడా టీ పెట్టేశాను. ఇదిగోండి ఇలాచీ టీ అయితే పెట్టాను. యాక్చువల్గా నన్ను అక్క తందూరి చాయ్ ఎలా పెడతారో చూపించండి అక్క అని అడిగారు. ఇది వరకు వీడియోస్లో చూపించానండి, ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను. టీ పెట్టేసిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో అడిగారు కదా ఇందులో చెప్పుంటే బాగుండు అని. ఏం లేదండి, సేమ్ రెగ్యులర్గా మనం పెట్టుకునే టీయే, కాకపోతే అందులో ఇలాచీ కానీ అల్లం కానీ దంచేసుకొని ఆ తర్వాత మట్టి ప్రమిద ఉంటుంది కదా, సో మట్టి ప్రమిదని బాగా బాయిల్ చేసి అందులో వేస్తారనమాట. అప్పుడు చాలా బాగుంటుంది ఆ కాలిన వాసన. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఈ దోశ పిండిలు ఇవన్నీ వేసుకునేసరికి నైట్ 8 అయిపోయిందండి. ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే గ్రైండర్ పాడైపోద్ది కదా. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అన్నీ దోశ పిండి, ఇడ్లీ పిండి, ఆ తర్వాత రాగి ఇడ్లీ ఇవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఉంటే ఇంక 1 వీక్ టిఫిన్కి కొరతే ఉండదు. ఆ తర్వాత మధ్యలో పూజ కూడా చేసుకున్నానులేండి, స్నానం చేసేసి పూజ చేసుకునేసాను. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా. సో ఇంకా రేపటి నుంచి మా వాళ్ళు వచ్చిన తర్వాత వ్లాగ్ ఎలా ఉంటుందో మీరే చూద్దరు కానీ. సో ఫుల్ సందడి గోలగా ఉంటుంది మా ఇల్లు అంతా కూడా. సో ఇంక ఇక్కడైతే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.